హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. నేను సౌజన్య. సో ఆయన బ్యాక్గ్రౌండే ఒక బ్రాండ్, కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనదైన బాణం వేసేందుకు సోలోగానే వచ్చారు. సోలోగా వచ్చి సూపర్ డూపర్ రెస్పాన్స్ని సొంతం చేసుకున్నారు. తర్వాత తన దగ్గరకు వచ్చిన ప్రతి ఫిల్మ్కి సంబంధించి ఆ రోల్లో ఇన్ఫ్యాక్ట్ పరకాయ ప్రవేశం చేసి తొక్కి పెట్టి నారా తీశారు. పెర్ఫార్మెన్స్తో దుమ్ము దులిపేశారు. ఆయనే మన నారా రోహిత్ గారు. ఇప్పుడు భైరవంతో మరోసారి మన ముందుకు వస్తున్నారు. వరద అంట. సో ఏంటి అసలు విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ నారా రోహిత్ గారు, ఎలా ఉన్నారు? కానీ అంటే సినిమా అన్నప్పుడు, షూట్ అన్నప్పుడు ముందు రోజు సీన్ పేపర్స్ కొంచెం ఇవ్వడం, లేదంటే దానికి సంబంధించి ప్రిపరేషన్స్ చేయడం ఉంటుంది కదా. అలా ఏమైనా ప్రమోషన్స్కి కూడా కొంచెం ప్రిపేర్ అయ్యి ఏమైనా ఉంటారా, లేదంటే లైక్ జనరల్గా వచ్చేయడమేనా? అంటే కొంచెం ఉత్సాహంగా ఉండాలి, కొంచెం ఉల్లాసంగా ఉండాలి, కొంచెం ఎక్కువ మాట్లాడాలి. అలవాటు అయిపోయింది. కొంచెం మామూలుగా తక్కువ మాట్లాడతాను. మాట్లాడి అలవాటు అయిపోయింది. చెప్పిందే చెప్పి అవుతుందా, లేదంటే ఇంట్రెస్టింగ్ దిస్ టైం? ఇంట్రెస్టింగ్. ఓకే. సో ఎలా అనిపిస్తుంది? చాలా డేస్ తర్వాత ప్రమోషన్స్ తో బాగా దగ్గర అవుతూ ఉన్నారు ఆడియన్స్ కి, విత్ ప్రమోషన్స్ ఎస్పెషల్లీ. ఇన్ఫాక్ట్ ఒక వీడియో మీరు అండ్ మనోజ్ గారు కుక్ చేసింది, అది ప్రమోషన్ లో భాగమా, లేదంటే షూట్ జరుగుతున్నప్పుడు నిజంగా మీరు కుక్ చేసిన వీడియో ఇప్పుడు రిలీజ్ చేశారా? నిజంగా కుక్ చేసామండి. వి జస్ట్ వాంటెడ్, అంటే ఒక రోజు నాకు మనోజ్కి లంచ్ టైంకి అయిపోయింది షూట్. ఓకే. సో సరదాగా కుక్ చేద్దాం రేపు అని చెప్పి ఫిక్స్ అయ్యి వి కుక్ ఫర్ ద హోల్ టీమ్. వావ్! ఎంతమంది టీం అంటే? ఆల్మోస్ట్ ఒక 50 మందికి ఉండేవాళ్ళం. 50 మందికి వండడం వచ్చా మీకు? ఎంత బియ్యం వేయాలి, ఎంత ఎసురేయాలి మొత్తం? అయితే చాలా మంచి చెఫ్ అన్నమాట మీరు. వండుతుంటానండి ఇంట్లో సరదాగా. కూడా ఇంట్రెస్టా కుకింగ్? ఐ లవ్ కుకింగ్. ఓకే. బాగా ఏది మంచిగా కుక్ చేస్తారు? బిర్యానీస్ ఐ కుక్ లైక్ 6-7 వెరైటీస్. బిర్యానీలో అన్ని వెరైటీస్? ఓకే. అంటే అన్ని పాకేవి, ఎగిరేవి అలా వెరైటీసా, లేదంటే? కాదు, హైదరాబాదీ, పచ్చిమిర్చి, ఉలవచారు, సో గోదావరి స్టైల్ పలావ్, సో రకరకాలు వండుతాను. మీరు ఏది ఎక్కువ ఇష్టంగా తింటారు? పచ్చిమిర్చి పలావ్ ఒకటి. పచ్చిమిర్చి పులావా? చికెన్ పలావ్. ఓకే. ఫుల్ కారమా, స్పైసీయా? కొంచెం స్పైసీగా. మీరు సాఫ్ట్ గా ఉంటారు, స్పైసీ ఫుడ్ తింటారా? మాది రాయలసీమ కదండి, కొంచెం స్పైసీగానే తింటాం. స్పైసీగానే తింటారు. ఓకే. సో సాంగ్స్ తో, టీజర్ తో, ట్రైలర్ తో సూపర్ రెస్పాన్స్ అయితే ఇన్ఫాక్ట్ సంపాదిస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇమ్మెన్స్ రెస్పాన్స్ అనొచ్చు. సో హౌ ఈగర్లీ యు ఆర్ అవైటింగ్ ఫర్ ద రిలీజ్? వెరీ ఈగర్ అండి. బేసిక్గా ఏంటంటే వెన్ వీ స్టార్టెడ్ వి న్యూ ఇట్ విల్ బీ అ గుడ్ ఫిలిం. మనోజ్, నేను, సాయి ముగ్గురం చేస్తున్నాం. సో డెఫినెట్గా వి న్యూ ఇట్ విల్ బీ అ గుడ్ ఫిలిం. బట్ ట్రైలర్, టీజర్స్కి ఇంత రెస్పాన్స్ అనేది అయితే డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. వన్స్ ద ఫిలిం కమ్స్ అవుట్ ఇట్ విల్ క్రియేట్ అ బజ్ అనుకున్నాం, కానీ ట్రెమెండస్ రెస్పాన్స్ ఫర్ ద టీజర్ అండ్ ట్రైలర్స్. సో వెరీ హ్యాపీ అండ్ ఈగర్లీ వెయిటింగ్ 30th, బికాస్ లైక్ ఇలాంటి క్యారెక్టర్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో కంప్లీట్ మాసీ ఓరియంటెడ్ క్యారెక్టరైజేషన్ ఉన్న ఒక క్యారెక్టర్ ట్రై చేశాను. సో ఈవెన్ ఐఎమ్ ఎక్సైటెడ్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఆడియన్స్ నుంచి. ఓకే. నేను మనోజ్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగాను, పంచభూతాలు ఉంటాయి కదా, సో పంచభూతాలతో మీ రోల్స్ని రిలేట్ చేయండి అంటే మీ రోల్కి ఆయన చెప్పింది ఆకాశం అంట. అప్పుడు నేను అన్నానంటే ఆకాశమే హద్దుగా ఆయన దూసుకుపోతారా ఆయన రోల్తో అంటే ఎగ్జాక్ట్లీ అని చెప్పారు. అండ్ మనోజ్దేమో ఫైర్ అని చెప్పారు ఆయనది, శ్రీనివాస్ గారిదేమో భూమి చెప్పారు. సో ఆయన ఎక్కువ బరువు మోస్తాడేమో, ఇలా నేను రిలేట్ చేసుకున్నా. సో మీరు చెప్పండి, లైక్ మీ రోల్ పంచభూతాల్లో దేన్ని రిలేట్ చేస్తుంది? మనోజ్ గారి ఆన్సర్ తోనే చెప్పాలని ఏం లేదు. మనోజ్ అయితే ఫైర్. ఓకే. సాయిది ఐ ఫీల్ హీస్ ద ఎయిర్. ఎయిరా? ఓకే. సో అంటే సినిమాకి ఊపిరి ఆయన. ఈవెన్ యూ కెన్ కౌంట్ దట్. నా క్యారెక్టర్ ఇట్స్ లైక్ మనోజ్ చెప్పింది ఆకాశం లాంటి. ఓకే. సో అప్పుడప్పుడు ఉరుములు, మెరుపులు, అప్పుడప్పుడు వర్షం, అప్పుడప్పుడు ప్రశాంతత. సో ఇట్స్ మిక్స్డ్. అంటే చాలా లేయర్స్ ఉంటాయేమో అనిపిస్తుంది మీ లేయర్స్ ఉంటుంది. సో ఇట్ వాజ్ లైక్ టిపికల్ కమర్షియల్ క్యారెక్టర్, బట్ ఇట్ విల్ బి ఇన్ మై స్టైల్. కొంచెం నా స్టైల్ ఉంటుంది, కొంచెం కమర్షియల్గా కూడా ఉంటుంది. ఓకే. నేను యాంకర్ అండ్ మీరు ఇప్పుడు నా ముందుకు వచ్చిన గెస్ట్ హీరో కాబట్టి నేను ఇది చెప్తున్నానని ఖచ్చితంగా కాదు. నేను జస్ట్ 5 years అవుతుంది అంతే నేను యాంకరే. సోలో సినిమా
టీవీలో వేసిన ప్రతిసారి నాకు తెలిసి ఒక 20-30 టైమ్స్ చూసుంటాను. అంటే కంప్లీట్ సినిమాలో కూర్చొని చూడలేకపోయినా పార్ట్స్ గా అయినా ఎప్పుడు ఒక 30 టైమ్స్ అయితే ఖచ్చితంగా చూసా. దిస్ ఇస్ ప్రామిస్ ఆన్ మీ. సో అంత ఫేవరెట్ నాకు సోలో. ఇన్ఫాక్ట్ ఆ సాంగ్స్ కానివ్వండి, మీరు ఆ సినిమాలో అంటే చిన్న చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఎంత కనెక్ట్ అవ్వచ్చు అనేది నేను చెప్తున్నాను చూడండి. శ్రీనివాస్ గారు వచ్చి ఎవడో ఒక ఎదవని పట్టుకొని చేయి కట్టుకుంటే ఆమె డాక్టర్ కదా వెళ్ళొచ్చు మనం అని ఒక సీన్ ఉంటుంది, చైర్స్ కూర్చుంటారు. అప్పుడు మీరు ఏదో బ్యాక్గ్రౌండ్ ఒక ఓల్డ్ సాంగ్ వస్తుంది, చిలక వచ్చినప్పుడు మీరు ఇట్లా ఒక ఎక్స్ప్రెషన్ అంటే నేనే వచ్చేసి మీ బదులు కోసేసుకొని కట్టుకొని వచ్చేయాలన్నంత, ఏం చెప్పాలి, అంత క్యూట్ గా మీకోసం చేసేయాలన్నంత ఎక్స్ప్రెషన్స్ అలా అనిపించాయి నాకైతే. సో అంత మంచి పెర్ఫార్మర్. ఫర్దర్ గా ఎందుకంటే ఖచ్చితంగా మీరు ఉండాల్సిన పొజిషన్ లో లేరన్న పర్సనల్ ఒపీనియన్. మీరేమంటారు? నేను లేదు అంటే ఐ డోంట్ నో, మధ్యలో ఫ్యూ ఫిల్మ్స్ I enjoyed working. ప్రతినిధి లాంటి సినిమా ప్రాబబ్లీ ఓన్లీ వన్స్ యూ కెన్ డూ ఇన్ అ లైఫ్ టైమ్. అలాంటి ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్ కానీ, రౌడీ ఫెలో కానీ, ఐ డిడ్ గుడ్ ఫిల్మ్స్. బట్ అట్ ఎ పాయింట్ ఏంటి అంటే ఫ్యూ ఫిల్మ్స్ ఈవెన్ ఐ రిగ్రెట్ డూయింగ్ టుడే. చేయకుండా ఉండాల్సిందేమో. కొన్ని సినిమాలు ఈవెన్ ఆ టైంలో ఏంటంటే ఫ్యూ ఫిల్మ్స్ ఫర్ అహెడ్ ఆఫ్ టైం, బాణం లాంటి సినిమా. బట్ సోలో వాజ్ వెరీ గుడ్ కమర్షియల్ సక్సెస్. బట్ ఏంటంటే తెలియకుండా ఏంటంటే వెంట ఇన్ టు టూ మచ్ ఆఫ్ అ జాన్రా మోడ్ ఏమో అనిపించింది. అండ్ లేటర్ ఐ స్టార్టెడ్ చేసింగ్ ఏంటి ఇలాంటి సినిమా చేస్తే హిట్ అవుతుంది అని ఫ్యూ రాంగ్ ఫిల్మ్స్. సో ప్రాబబ్లీ దట్ వాస్ ద రీజన్. ఇట్ వాజ్ నాట్ లైక్ వండర్ఫుల్ లైక్ రోలర్ అంటే ఎగ్జైటింగ్ గ్రాఫ్ మరి పైకి వెళ్ళకుండా. ఇట్ వాస్ వెరీ, ఇట్ డెంట్ రీచ్ exactly the heights which anyone would want. But okay, see, you make mistakes, you learn from it, and let's see, from now on it will be much better. Okay, so iku meedata vese prati adugu no already yesanu adugu. So but at least now I have clarity. With age you mature. So ippudu oka better clarity on what I need to do and how to present a film. So inka better clarity తో ఉన్నాను. ఓకే. అండ్ అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. అంటే అప్పటి సినిమా షూట్ చేయడం కానివ్వండి, అప్పటి ప్రతి దాంట్లో కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఇప్పటికి, సో అప్పటికి ఇప్పటికి మీరు ఏం చెప్తారు? డెఫినెట్లీ లాట్స్ ఆఫ్ డిఫరెన్స్ అండి. బేసిక్గా ఏంటంటే అడ్వాన్స్ అయ్యారా? everyone is like 2009 బాణం was way ahead of time. But ఇవాళ బాణం లాంటి సినిమా people will accept. they because of evolution of OTTs కానీ మన వరల్డ్ సినిమాకి చాలా దగ్గర అయిపోయాయి. అంతకుముందు ఏంటంటే ఇట్ వాజ్ లైక్ యూ నీడ్ టు గో బై అ DVD ఆర్ అ బ్లూరే డిస్క్ అండ్ ఓన్లీ ఇట్ వాజ్ లైక్ లిమిటెడ్, అందరికీ రీచబిలిటీ. నౌ యూ కెన్ వాచ్ ఎనీ ఫిల్మ్, anything in the world with just a fingertips. So దానివల్ల ఏంటంటే people started enjoying different content, different language films. So now they're open to lots of different kinds of cinema. True. So today we are in a better stage, but still you need to excite them to make them come to theaters. థియేటర్కి రావాలంటే ట్రైలరు, టీజరు, you should give them that hype. And so those films which excite them are making money, are getting good openings. So definitely it is our responsibility to make sure we make good films to bring people to theaters. కరెక్ట్. అండ్ మీరు ఇందాక చెప్పినట్లు కొన్ని ఫిల్మ్స్ అనుకున్నారు లైక్ ఇప్పటికి రెగ్రెట్ ఫీల్ అవుతున్నా అన్నారు కదా. అంటే షూటింగ్ చేసేటప్పుడు మీకు అర్థమయ్యేదా? దట్ మైట్ బి you'll understand it. There should be a vibe on sets. You need to have a very positive energy. ఎందుకంటే this is a field no one is forced to come and work. అందరూ బేసిక్గా ఏంటంటే it's passion. So you need to have that positive energy. You should have that ఎగ్జైట్మెంట్. ఇవాళ ఏం చేస్తున్నాం, ఏంటి బాబోయ్ అనే ఫీలింగ్ వచ్చిందంటే దట్ డజంట్ వర్క్. సినిమా ఇట్స్ లైక్ ఎగ్జైట్మెంట్, ఇట్స్ ప్యాషన్. సో ఆ వైబ్ అనేది లేని రోజు అర్థమైపోద్ది. యూ మైట్ నాట్ కాన్షియస్లీ నో దిస్ ఫిల్మ్ ఇస్ నాట్ వర్కింగ్, బట్ సబ్ కాన్షియస్లీ ఎక్కడో ఏంటో ఇది కరెక్ట్గా లేదు అనే ఫీలింగ్తో విల్ స్టార్ట్ ద డే.
సో కానీ అనిపించినప్పుడు ఆపేద్దాము ఎందుకులే రిలీజ్ అని కానీ అలా అంటే అంటే చాలా ఫిల్మ్స్ రిలీజ్ కాకుండా ఉండిపోయిన సినిమాలు కూడా ఉన్నాయి టాప్ హీరోస్ కి సంబంధించి కూడా. సో అలా చూస్తే మీరు అటువంటి ఉంటాయి. ఆలోచన అసలు అప్పుడు చేయలేదా? అప్పట్లో ఐ వాజ్ లైక్ వన్స్ ఐ కమిట్ ఐ షుడ్ కంప్లీట్ ఇట్ ఈవెన్ ఇఫ్ ఐ లైక్ ఇట్ ఆర్ ఐ డోంట్ లైక్ ఇట్ అనే ఒక ఫిలాసఫీలో ఉంది. ఇప్పుడు అలా పర్సనల్ లేదు. లైఫ్ లో కూడా అంతేనా అప్పట్లో? అప్పట్లో అంటే ద హోల్ మైండ్ సెట్ వాజ్ లైక్ దట్. బట్ నా ఏంటంటే నా ఇఫ్ ఇట్ ఇస్ నాట్ వర్కింగ్ దర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఆ ₹1 2 కోట్లతో పోతే పోయింది అనుకోవడం. సో రాదర్ దాన్ ఇన్వెస్టింగ్ మోర్. సో నౌ ఇట్ ఈస్ అ కాన్షియస్ ఎఫర్ట్ టు మేక్ ష్యూర్ ఎవ్రీథింగ్ ఈస్ రెడీ బిఫోర్ గోయింగ్ ఆన్ సెట్స్. ఓకే. సో వరద ఇది మనం సలార్ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ గారి రోల్ నేమ్ కూడా వరద. సో అప్పుడే ఎంత ఇంపాక్ట్ క్రియేట్ అయింది అసలు. ఆ వరద అనే పేరు ఎంత వెళ్ళిపోయింది ఆడియన్స్ లోకి వి ఆల్ న్యూ కదా. సో అగైన్ వరద, సో ఏం ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది ఈ వరద, ఈ టైటిల్, ఈ నేమ్? యాక్చువల్లీ దిస్ ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ ఆల్ ద క్యారెక్టర్స్ చాలా అద్భుతంగా ఆథర్ బ్యాక్ వెరీ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అండ్ వెట్రిమారన్ గారు రాసిన కథలో ప్రతి క్యారెక్టర్కి ఇట్ హ్యాస్ అ డెప్త్, ఇట్ హ్యాస్ అ ఫుల్ఫిల్నెస్. అంటే దేర్ బ్యాక్ స్టోరీ అంటే మనం చెప్పకపోయినా ఆ క్యారెక్టర్స్ స్ట్రాంగ్ ఎమోషన్స్, బ్యాక్ స్టోరీస్ ఉన్నాయి. సో నాట్ ఓన్లీ దీస్ 3 క్యారెక్టర్స్, యూ టేక్ ద హీరోయిన్స్ క్యారెక్టర్స్, ద ఆనంది కానీ, దివ్య పిల్లైస్ క్యారెక్టర్ కానీ, అజయ్ క్యారెక్టర్ కానీ, ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ అన్ ఇంపార్టెన్స్. So many characters, every character has a role in the story is so beautiful ఈ సినిమాలో. సో ఇలాంటి ఒక ఆథర్ బ్యాక్డ్ క్యారెక్టరైజేషన్స్ ఉన్న ఫిల్మ్ భైరవం. సో డెఫినెట్లీ ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. సో వెరీ పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్స్, పవర్ఫుల్ ఎమోషన్స్, స్ట్రాంగ్ బాండింగ్లు, హౌ మనీ, ఉమెన్ అండ్ ల్యాండ్ ప్లేస్ అ డిస్రప్షన్ బిట్వీన్ బ్రదర్హుడ్ అండ్ హౌ థింగ్స్ చేంజ్. ఎన్నో పురాణాల నుంచి యుద్ధాలన్నీ జరుగుతుంది వాటి మీద. సో అలాంటిది ఇన్ అ రియలిస్టిక్ ఇన్ అ టుడే సినారియో ఒక తీసుకుని దాన్ని రాసిన విధానం మాత్రం ఇట్స్ లైక్ ఎక్స్ట్రాడినరీ. సో కామెడీకి ఎంతవరకు స్కోప్ ఉంది అనుకోవచ్చు? అంటే సిచ్యువేషనల్ కామెడీ ఉంటాయి. వెన్నెల కిషోర్ ఒక క్యారెక్టర్ చేశారు. సో తన్ కపుల్ ఆఫ్ సీన్స్ పీపుల్ హ్యావ్ అ స్మైల్ ఆన్ ద ఫేస్ అండ్ ఫ్యూ సీన్స్ దర్ ఇస్ లైక్ సిచ్యువేషనల్గా, బట్ ఇట్ ఇస్ మోర్ ఆఫ్ అన్ ఎమోషనల్ యాక్షన్ ప్యాక్ డ్రామా. ఓకే. నేను అడిగాను ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారు అని చెప్పి, మీరే ఎక్కువ అల్లరి చేస్తారని చెప్పారు మనోజ్ గారు. నేను నమ్మలేదు, అసలు మీకు మించిన అల్లరి ఎవరు చేయరని చెప్పాను, కానీ మీరు కనపడరంట. అదైతే నిజం. యాక్చువల్ గా మనోజ్ కనపడతాడు, నేను కనపడను. అయితే మీరే ఎక్కువ అల్లరి చేస్తారు. నేను అల్లరి చేయను, మనోజే చేస్తాడు. బట్ నేను చేస్తాను కానీ మనోజ్ అంత చేయలేను. ఓకే. ఇక్కడ కూడా కొంచెం లైట్ అవేలో ఉంటుందా అల్లరి? అంటే సెటైర్లే కామ్గా, అంటే కౌంటర్లు ఏమో ఫాస్ట్గా వస్తాయి. సో అదేదో ఒకటి అంటాను, మనోడేమో మొత్తం పెంట చేస్తాడు. సో ఇట్ వాస్ ఫన్, ఇట్ వాస్ నైస్. బేసిక్గా ఈవెన్ సాయితో వీ యూస్ టు పుల్ సాయిస్ లెగ్, సాయి యూస్ టు పుల్ అవర్ లెగ్స్. అంటే నాది కాదు, మనోజు సాయి వాజ్ లైక్ అ స్మాల్ క్యాట్ అండ్ మౌస్. ఇట్ వాస్ ఫన్. సో ఇట్ వాజ్ ఎంజాయబుల్. లేట్ కమర్ ఎవరు? అందరు టైంకి ఉంటాం. ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ దెమ్. అంటే ఆఫ్ కోర్స్ స్కెడ్యూల్ టైం అంటే టైం కి రెడీ లేకపోతే 80 days లో సినిమా అవ్వదు ఖచ్చితంగా. బట్ ఎప్పుడైనా సెట్ కి లేట్ గా రావటం, ఎవరైనా స్కెడ్యూల్ టైం పక్కన పెట్టండి, నార్మల్ గా అదే మనం ఈ రోజు ఈ టైం కి గ్యాదర్ అవుతామని మాట్లాడుకోవడం, మళ్ళీ ఎవరైనా హ్యాండ్ ఇచ్చి కొంచెం లేట్ గా రావడం. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు. ఒక రోజు నేను లేట్ గా వస్తాను, ఒక రోజు మనోజ్, ఒక రోజు సాయి. సో ఇట్ డిపెండ్స్. అంటే if we once I had a get together Diwali ki during a film, మనోజ్ టైంకి వెళ్ళిపోయాడు, ఆ రోజు నేను లేట్కి వెళ్ళా. సో ఒక్కొక్కసారి పేల్చి తర్వాత ఇక్కడ వచ్చి పేలుద్దామనా లేట్కి వెళ్ళి. అంటే మనోజ్ ఇస్ ఎర్లీ వైండప్ వెళ్ళిపోతాడు అన్నాడు. సో మనోజ్ ఎర్లీగా వెళ్ళిపోయాడు, ఐ హ్యాడ్ సమ్ అదర్ వర్క్, సో ఐ గాట్ డిలేడ్. సో అలా సమ్ టైమ్స్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సినారీలో ఒక్కొక్కరు లేట్గా వస్తూ ఉంటారు. అండ్ నార్మల్గా ఒక సినిమా షూటింగ్ అంటే ఒక ఆ జర్నీ అనేది నిజంగా అసలు నెక్స్ట్ లెవెల్ జర్నీ. సో సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే, ఏదైతే జర్నీ మీరు చేశారో మీ టీంతో కానివ్వండి, సో ఆ
వైబ్స్ లేదంటే ఆ బాండ్స్ అలానే కంటిన్యూ అవుతాయా? లేదంటే ఫ్లాప్‌ని, హిట్‌ని బేస్ చేసుకొని అవి కంటిన్యూ అవుతాయా రిలేషన్స్ విత్ ద టీమ్? అలా ఏముండదండి. అంటే సీ కొన్నిసార్లు హిట్ ఇచ్చిన డైరెక్టర్లతో కూడా తక్కువ మాట్లాడతాం. దట్ ఈస్ నాట్ దేర్. బట్ ఏంటంటే ఐ బీన్ ట్రావెలింగ్ అంటే ఐ హావ్ వెరీ లిమిటెడ్ ఫ్రెండ్స్. శౌర్య, విష్ణు, మనోజ్‌తో. సో మనోజ్‌తో ఎప్పటి నుంచో ఈజ్ లైక్ చిన్నప్పటి నుంచి పరిచయం. శ్రీ విష్ణు. మీ సోలో సినిమాలో Yeah. కూడా ఫ్రెండ్ క్యారెక్టర్ అవును. కదా! కదా! సో ఆల్తో ఇట్ ఈస్ లైక్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫిల్మ్. ఇట్ ఈస్ లైక్ అ జర్నీ ఫర్ లైఫ్. ఓకే. సో ఐ స్టార్ట్ సమ్‌వేర్ బట్ ఇట్ విల్ బీ ఫర్ లైఫ్. రోహిత్ గారు టైమ్‌ని బిలీవ్ చేస్తారా? Yeah, definitely. You need to believe in time. ఓకే. When the right time comes, I guess. వెయిట్ చేస్తున్నారా టైం కోసం? I think 30th is the right time, probably. May 30th. Yeah, May 30th. కరెక్ట్ టైం. Right time. అదేదో అంటారు కదా హిందీలో అప్నా టైం ఆయేగా. आ रहे हैं. आ रहे हैं. 30th को आ रहे हैं. యెస్. యెస్. సో కొంచెం అంటే ఇండస్ట్రీకి సంబంధించిన క్వెషనే బట్ కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్. Hmm. రీసెంట్‌గా కొంత ఇష్యూ జరుగుతుంది కదా! థియేటర్స్ మూసివేస్తామని చెప్పి డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం, తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం ఇదంతా. అంటే గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత, గవర్నమెంట్ వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు వెళ్ళి మర్యాదపూర్వకంగా కలవలేదు అని చెప్పి కూడా కొంచెం మాట్లాడడం జరిగింది. సో ఆ వేలో మీరేం చెప్తారు? ఒక ఇండస్ట్రీకి అలాగే ఒక పొలిటికల్‌కి రెండిటికి సంబంధం ఉన్న వ్యక్తిగా మీరేమంటారు? వాటి మీద ఎలా స్పందిస్తారు? See, it is like, you can't separate cinema and politics. ఎందుకంటే రెండు డిఫరెంట్ అని చెప్తారు అందరూ. అంటే డెఫినెట్గా ఏంటి అంటే థియేటర్స్ ఆర్ ఇట్ ఈస్ అ క్రౌడ్ గ్యాదరింగ్ ప్లేస్ అండ్ ద గవర్నమెంట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ద పీపుల్. సో అండ్ సినిమా హ్యాస్ ఆల్వేస్ బీన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎకోసిస్టమ్. సో డెఫినెట్గా ఏంటి అంటే you can't divide it. You can't say, ours is a parallel industry or something. It is like related to the government. So definitely ఏంటి అంటే there should be a camaraderie between the government and the industry also. They should have that positive atmosphere we need to create. మీరు కలిసారా? ఎవరు- Obvious question. ఎవరు మా పెద్దనాన్న గారు కలిసాను. నేను ఎందుకు కలవకుండా ఉంటాను? అందుకని that is obvious అని Yeah. చెప్పి. ఓకే. సో అంటే మీరు ఒకప్పుడు క్యాంపెయినింగ్ కూడా చేశారు. Yeah, I campaign. అండ్ ఇప్పుడు మీరు ఏ పార్టీ కోసం క్యాంపెయినింగ్ చేశారో ఆ పార్టీనే ఇప్పుడు గవర్నమెంట్ లో ఉంది. సో చాలా హ్యాపీగా ఉండుంటారు. Yeah, it's సూపర్ హ్యాపీ. always definitely I'll be super happy. ఎస్. సో అంటే ఇండస్ట్రీకి సంబంధించి సినిమా టికెట్స్ ప్రైసెస్ ని హైక్ చేసుకోవడం కానీ ఇట్లా చాలాకి సంబంధించి మీరు అన్నట్టు సైమల్టేనియస్గా అగైన్ అక్కడ నుంచే సపోర్ట్ కావాలి. Yeah. సో అలా చూస్తే మీ ఫిల్మ్ కి ఖచ్చితంగా హ్యూజ్ సపోర్ట్ వస్తుందేమో కదా. Ticket prices, sir. ఏదైనా సరే దేనికి సంబంధించి అయినా. No, if a film, any film, you go, not only my film, నా film అని కాదు, బాలయ్య గారి film అని కాదు, పవన్ కళ్యాణ్ గారి film అని కాదు. Any film, they go ask for ticket hikes. If the film requires and the producer is asking, they are doing. It has been a constant process. చాలా సినిమాలకు పెంచారు. Our film doesn't require ticket hikes. We are not like that big ticket film. So the government is already doing. నా సినిమాకి చేయాల్సిన అవసరం లేదంటే whatever, if the film is a hit, people will come to theaters and this ticket price is good enough ఈ సినిమాకి. ఓకే. అండ్ రోహిత్ గారు ఒక సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే ఖచ్చితంగా ఒక నమ్మకంతో సినిమా అయితే తీయడం జరుగుతుంది. సో సమ్ టైమ్స్ అది వర్కౌట్ కాదు అన్నప్పుడు, అంటే ఆ సినిమా ఫ్లాప్ అయినప్పుడు హిట్ అయితే మాత్రం ఆ క్రెడిట్ అంతా యాక్టర్ ఖాతాలోకి వెళ్ళిపోతుంది అంటారు. ఫ్లాప్ అయినా సరే ఎక్కువ ఇంపాక్ట్ యాక్టర్కి యాక్ట్రెసెస్కే ఎక్కువ ఉంటుంది. సో ఆ వేళ చూస్తే మీరు ఒక సినిమాని ఓకే చేసిన తర్వాత ఆ క్రెడిట్కి సంబంధించి మీ ఆలోచన ఎలా ఉంటుంది? మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? డెఫినెట్గా ఏంటి అంటే ఇట్ ఈస్ అ టీమ్ వర్క్ అండి. వన్ పర్సన్ కి సంబంధించిన కాదు సినిమా. ఇట్ ఈస్ అ కలెక్టివ్ ఎఫర్ట్. From the producer till the lightman, everyone's effort is involved. Even the promotions lo PROs gaani. Everyone okkar effort kaadu. But enti ante because of the on-screen persona, the hero is affected or glorified. అవును, రెండు
టూ సైడ్స్ టూ సైడ్స్ ఇంపాక్ట్ ఆల్సో హీల్ టేక్ మోర్ when the film flops because he is the face of the film. True. సో దానివల్ల తప్ప బట్ ఏంటంటే డెఫినెట్లీ సినిమా అనేది ఒక మనిషి కాదు, ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్. బట్ జస్ట్ బికాస్ ఆఫ్ హీస్ ద ఫేస్ ఆఫ్ ద ఫిలిం ద క్రెడిట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, పోయినా సరే తిట్లు ఎక్కువ ఉంటాయి. ఎఫెక్ట్ ఇన్ఫాక్ట్ డైరెక్టర్ అయినా సరే మళ్ళీ అప్కమింగ్ హీరోస్ చాలా మంది వస్తూ ఉంటారు కాబట్టి కొత్త యాక్టర్స్ ని పెట్టుకొని అయినా కథ నిజంగా స్ట్రాంగ్ గా మంచిగా ఉంది అంటే ఆబ్వియస్లీ మళ్ళీ డైరెక్టర్ బయటకు వస్తాడు. బట్ హీరోకి హీరోయిన్ కి చూస్తే వన్స్ ఆ ఫ్లాప్ ముద్ర పడింది అంటే చాలా వాళ్ళకి గ్యాప్ రావడం లేదంటే చాలా ప్రాబ్లమాటిక్ ఉంటుంది. అంటే టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ అండి. సక్సెస్ వచ్చినప్పుడు దాన్ని ఇది కూడా అంతే ఉంటుంది కదా. సో యూ నీడ్ టు టేక్ both the things. But this is the industry like that కదా, అయితే టాప్ లేదంటే ప్రతి శుక్రవారం జాతకాలు మారిపోతాయి. సో ఇట్ ఇస్ నైస్ two sides, so you should see the good and the bad side also. So మీ పరంగా లైక్ డిఫైన్ సక్సెస్ అంటే మీరు ఏం చెప్తారు? Success will give you more respect, more money. Failure will give you sympathy. Will give you sympathy. పాపం మొన్నే పోయిన సినిమా అన్నట్టు మీరు ఏంటి అసలు అంత ఓపెన్ గా, అంటే కొన్ని మనం మాట్లాడుకోలేము మనకు సంబంధించినవి, అదే నేను ఆ పలానా ఇంటర్వ్యూ బాగా చేయలేదని నేను చెప్పుకోలేను, కానీ మీరు ప్రతి ఓపెన్ గా చెప్తారు, లోపలేది దాచుకోరు. There's nothing wrong కదండి. See, if you don't see end of the day you sit alone with yourself, you'll know that what the reality is. See, when you're on phone, the social media takes you into a virtual world. జనాలు చుట్టూ ఉంటే బాగానే ఉంది ఇది, బట్ ద రియాలిటీ ఇస్ ఓన్లీ యుల్ నో. See, someone will write somewhere and then you'll get offended more. If you know the reality, at రాసినా you don't get offended. Correct. So at least we'll stay in reality, we'll stay healthy. True. Very true. ఓకే, సో రోహిత్ గారి ఫిల్మ్స్ లో ఏదైనా ఫిల్మ్ రీ-రిలీజ్ చేయాలంటే ప్రెసెంట్ అది ట్రెండ్ నడుస్తుంది కాబట్టి సోలో అండ్ రౌడీ ఫెలో. ఓకే, సో ఆ రెండు ఫిల్మ్స్ మీకు బాగా ఫేవరెటా? యా, రౌడీ ఫెలో didn't work out theatrically ఆ టైంలో, బట్ ఆఫ్టర్ ఇట్ కేమ్ ఆన్ OTTs and stuff, it has a cult kind of following. So that is one film. I wish it comes in, they re-release it someday. మాట్లాడొచ్చు కదా ఒకసారి మీ టీమ్ తో ఒకసారి అప్రోచ్ అవ్వచ్చు. We'll try to do it sometime. ఫస్ట్ సోలో ముందు ఈ రిలీజ్ లో అయిపోతే సోలో ప్రాబబ్లీ విల్ ట్రై దిస్ ఇయర్ ఓన్లీ. దిస్ ఇయర్ విల్ ట్రై. ఓకే, సో ఖచ్చితంగా వేరే లెవెల్ ఇమేజ్ అయితే క్రియేట్ చేస్తుంది, దట్ ఈస్ ఫర్ షూర్. నేనైతే బిలీవ్ చేస్తున్నాను అది. ఎస్, అండ్ ఇంకో క్వశ్చన్, ఇప్పుడు బయోపిక్స్ ట్రెండ్ కూడా నడుస్తూ ఉంటుంది కాబట్టి స్పోర్ట్స్ పర్సనాలిటీస్ వి ఇలా పొలిటికల్ పర్సనాలిటీస్ వి ఒకవేళ అంటే కొన్ని ఇయర్స్ అయినా సరే పర్లేదు, నారా లోకేష్ గారి బయోపిక్ తీయాలి అంటే యు ఆర్ ద పర్ఫెక్ట్ కాస్ట్ అంటే మీరేమంటారు? I would love to do his, but I would love to do my Padnanas more. See, I want to see someday, but ఏంటంటే ఆయనది సినిమాకి సరిపోదు. You need to do a web series. అంతుంది. It's a long span of a journey. So, but definitely I love to do his biopic. అంటే ఇన్స్పైరింగ్ పర్సనాలిటీనా మీకు ఆయన? అంత జర్నీని మీరు కల్లారా చూసారు కాబట్టి దగ్గర. He's inspired generations altogether. నేను ఒక్కడినే, see, for me as a family, I look up to him for someone. See, such a great personality who's very close to me, and even the future generations should know about him. So down the line, probably, even if I don't act, I'll produce that kind of. కాదు, మీరు ఫ్యూచర్ జనరేషన్స్ కి తెలియాలి అంటున్నారు కదా, ఆల్రెడీ తెలుస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే see, I'm talking not now or next. It's future like generation. Yes. I understand. But నేనేం చెప్తాను అనుకున్నా అంటే, ఇంతకుముందు ఆయన ఇన్ఫాక్ట్ జైలుకి వెళ్ళినప్పుడు కూడా బయట ధర్నా చేసిన వాళ్ళందరూ కూడా యంగర్ జనరేషన్స్, లైక్ యూత్ ఓన్లీ. ఎప్పుడు ఆయన ఐటీని డెవలప్ చేశారు, ఇప్పుడు ధర్నా వాళ్ళు చేస్తున్నారంటే చూడండి, వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళే కదా బయట వచ్చింది. No, it is nice. See, I don't think any other politician in this country will get so much respect. జనాల దగ్గర నుంచి, when he was arrested, అంతమంది రోడ్డు మీదకి వచ్చి, see, you can arrange 1 or 2 events even as a political party, but అంత అన్ని ప్లేసెస్ లో అంతమంది జనాలు వచ్చేయడం అనేది ఇట్ ఇస్ నో జోక్. అసలైనా ఒక సెపరేట్ ఒక
మైండ్ సెట్ తో ఉంటారు. ఒక ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ తో ఆ ఎన్వైరన్మెంట్ లో ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఇలాంటి అరేంజ్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్, అది జరగని పని. సో అదంతా నిజంగానే వచ్చారని. మీరు ఎలా ఉన్నారు ఆ టైంలో, ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో? ఆయన దగ్గర నుంచి చూసిన వాళ్ళకి ఇట్ వాస్ వెరీ టఫ్ అండి. అంటే ఫర్ వాట్ హీఈస్ ఫైటింగ్, at that age no one, he's already 2 terms సీఎంగా చేస్తారు. జనరల్గా ఎనీవన్ విల్ థింక్ ఓకే ఇట్ ఈస్, బట్ స్టిల్ సమ్మన్ హూస్ ఫైటింగ్ అట్ దిస్ ఏజ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ తెలుగు పీపుల్ అక్రాస్ ద గ్లోబ్. సో అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం అన్నప్పుడు మేము దగ్గర నుంచి చూసాము. అంటే హౌ ఎథికల్లీ రైట్ అ పర్సన్ ఇస్. సో అలాంటి పర్సన్ అరెస్ట్ చేసినప్పుడు ఇట్ వాస్ వెరీ టఫ్ ఫర్ అస్ టు టేక్. I couldn't even sleep for a couple of days. So and I saw him when he came out. I saw campaigning అప్పుడు చూసాను how people reacted to him. మేము వెళ్ళినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు. See, someone who's built his credibility for over almost 30-35 years after being in the highest position. That is no joke. అండ్ నేషనల్ వైడ్ గా అసలు చంద్రబాబు నాయుడు అంటే అసలు ఒక బ్రాండ్ అంటారు. ప్రతి ఒక్కరు ఆయన గురించి మాట్లాడతారు కదా. ఎందుకంటే ఐ వాస్ ట్రావెలింగ్ టు యుఎస్ ఒకసారి, 2 people were talking. వాళ్ళకి నేను ఎవరో తెలియదు. సో వన్ ఫారినర్ వాస్ టెల్లింగ్ నార్త్ ఇండియన్, do you know Mr. Naidu అని చెప్పి he was talking about him. So I was just sitting and just listening. Okay అనుకుంటున్నాను. So that, see, he's built a credibility among lots of global leaders also. And so tech giants like Microsoft, Bill Gates గారి దగ్గర కానీ. So even companies కానీ, see the way he works and his style, how he adapts technology into the governance. So that is a case study basically. Lots of future generations కానీ ఇంకా చాలా స్టేట్స్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తుంటారు ఆయన విజన్ 2020 డాక్యుమెంట్. నౌ ఈస్ గాట్ విజన్ 2047. సో హోప్ ఆల్ హిస్ డ్రీమ్స్ కమ్ ట్రూ. అండ్ మీరు కూడా ఆయనలాగా ఒక 10 years, ఒక 20 years ముందుకి ఆలోచించడం అలా ఏమైనా చేస్తుంటారు? బికాస్ ఇన్ఫాక్ట్ ప్రధాని మోదీ సైతం చెప్పారు కదా, తక్కువ టైంలో హ్యూజ్ లెవెల్లో డెవలప్మెంట్ అంటే ఆయనకే సాధ్యం. ఇన్ఫాక్ట్ నేను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నారో చూసుకొని నేను వచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేవాడిని కూడా చెప్పారు. సో మీరు నేర్చుకుంటారా? No, definitely. See, first quality I learned from him is to listen to the other person talking. Okay. See, it is not about who is talking. It is respecting someone's. See, they might be right, they might be wrong. అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు ఫస్ట్ వినడం నేర్చుకుంటారు. See, you should listen. There might be one small idea which might change the whole system. So first listen అనేది, that is one quality I've learned from him, and being punctual. Okay. Yeah. So further more, అంటే మీరు కూడా ఏమన్నా డైరెక్ట్ ఎలక్షన్స్ లోకి రావటం? As of now nothing అండి. Let's see future what's in store. ఇప్పుడంతా కంటిన్యూస్ ఫిల్మ్స్? Yeah, now I'm into films. సూపర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నాన్న రోహిత్ గారు. సో మేము ఖచ్చితంగా May 30th ఫిల్మ్ అయితే చూస్తాం. Thank you. ఎంజాయ్ చేస్తామని అయితే నమ్ముతున్నాను. No, you'll definitely enjoy the film. Thank you so much.